నమస్తే, వెల్కమ్ టు ఏపీ టుడే. ఇక ముందుగా టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమ వివరాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిత్రపక్షాలుగా మేము పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి కొనసాగిస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి దాడులను, హత్యాకాండలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన విభిన్న దేశాల నుండి వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా వారు అంగీకరించకుండా ఈ పోరాటాన్ని భూతల పోరాటంగా మారుస్తామని చెప్పి అంటున్నారు. ఇందులో పోరాటం ఏం లేదు, కేవలం దాడి మాత్రమే ఉంది. ఈ రకమైనటువంటి దాడుల ద్వారా వారు కొంతమందిని చంపవచ్చును, కానీ పాలస్తీనా పోరాటాన్ని మాత్రం వారు అణిచేయలేరు. ప్రపంచవ్యాపితంగా వారికి వస్తున్నటువంటి సంఘీభావాన్ని వారు తక్కువ అంచనా వేస్తున్నారు. పాలస్తీనా పోరాటం మరింత దృఢదీక్షతో కొనసాగేటువంటి పరిస్థితే తప్ప దాన్ని విధ్వంసం మాత్రం చేయలేదు. బ్రాహ్మణ వెల్లేములలో జరిగినటువంటి ఈ ఘటనలో చాలా దారుణమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని రైతులు కోరుతూ ఉంటే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆ రైతుల మీద దాడి చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి వైఖరిని స్పష్టం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి దాడులు చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నారో వారి ఫోటోలతో సహా వచ్చినాయి. వారిని అరెస్ట్ చేసి వారిపైన కేసులు పెట్టి వారికి తగినటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ప్రజలు చేస్తున్నటువంటి డిమాండు, రైతులు చేస్తున్నటువంటి డిమాండు చాలా న్యాయబద్ధమైంది. వారికి మా సంఘీభావం తెలియజేసేందుకే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్కి తీవ్రమైన ఎదురు దెబ్బ. నా ముఖం వెలిగిపోతుంది, ఈ రాష్ట్రం కూడా వెలిగిపోతుంది, ప్రతిపక్షాలు ఊడ్చిపెట్టుకుపోతాయి అని నిన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆరిపోతుంది, మాకు ఊడిపోతుంది అని చెప్పేసి ప్రజలు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తే దానికి క్షేమం, లేకపోతే పతనం. ఈరోజు నల్లగొండలోను, అలాగే కాకినాడలోను, అలాగే కడపలోను, అలాగే అనేక చోట్ల ఇక్కడ హైదరాబాద్ భీమరావు బాడలోను కూలగొట్టడం, రైతుల్ని, కూలీల్ని, పేదల్ని నాశనం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది. పోలీసులనే కాకుండా తన గుండాలను కూడా ఉపయోగించి దాడులు చేస్తూ ఉంది. ఈ దాడులకి, ఈ దుర్మార్గాలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుంటుందా, లేకపోతే తను తట్టాబుట్టా ఎత్తుకొని పోతుందా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది. అమెరికాతోటి, ఇజ్రాయెల్ తోటి వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుకొని, మిలిటరీ భాగస్వామ్యం పెట్టుకొని భారతదేశం చాలా తప్పు చేస్తుంది. ఇప్పటికైనా అమెరికా, ఇజ్రాయెల్ తోటి తెగదెంపులు చేసుకుని పాలస్తీనా ప్రజలకి, ఇరాక్ ప్రజలకి, ఇరాన్ ప్రజలకి అండదండలు ఇస్తే ఈ దేశానికి మంచిది, ఈ ఉగ్రవాదం మీద పోరాటానికి కూడా మంచిది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గాన్ని ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, ఎస్, అలాగే ఇతర పార్టీలు, టీఆర్ఎస్ అందరం కూడా ఈరోజు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమాలు కూడా ఇప్పటికే జరిగినాయి, రాబోయే కాలంలో కూడా జరుగుతాయి. ఈరోజు లోకల్ బాడీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు. ముఖ్యమంత్రి బీరాలు కొడుతూ మొత్తం నాదే అని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికారు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు. నిజంగా నల్లగొండలో జరిగినటువంటి ఇన్సిడెంటు నార్కట్పల్లి దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతి ఉత్సాహంతో ముఖ్యమంత్రి మనిషినని, ముఖ్యమంత్రి అండదండలు నాకు ఉన్నాయని చెప్పని
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ప్రజలమైన దాడి చేయించాడు. నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గం. మరి ఇలా దాడి చేసిన జనం రేపు ఓట్లెట్లు ఇస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఆయన అర్థం చేసుకోవాలా. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ రోజు నుంచి డౌన్ఫాల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి తప్పకుండా వారికి రైతులకు సంఘీభావం తెలపడానికి మేము వెళ్తున్నాం. మరి ఫలిస్తాన పోరాటానికి మేము పూర్తిగా నిన్ననే మా స్టేట్ కమిటీలో తీర్మానం చేశాం, సంఘీభావం తెలుపుతున్నాం. ఆ పోరాటానికి పూర్తిగా మేము సానుభూతి తెలుపుతున్నాం. ఒక్క సెకండ్. ఏదైతే ఇజ్రాయెల్ ఈరోజు పాలస్తీనా పైన ఏకపక్ష దాడులు చేస్తున్నారు, దీన్ని మేమందరం ఖండిస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో అయితే అన్ని పార్టీల తరపున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెమరాండం ఇచ్చాం. అదే మాదిరిగా ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడే రాఘుల్ గారు చెప్పిన మేమందరం కూడా సంఘీభావాన్ని వ్యతిరేకిస్తూ, ఏదైతే ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు సంఘీభావాన్ని తెలియజేస్తూ మేమందరం కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు కూడా ముందుకు రావాలి, ఈ దాడుల పట్ల మీరు కూడా ఖండించాలి. అంతే మరి ఈ దాడుల్ని ఆపే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఏకపక్షంగా దాడులు చేయడం, దీని వెనుక అమెరికా కూడా సపోర్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఆధునిక యుగంలో ఈ విధంగా దాడులు చేయడం, మనుషులు చంపడం చాలా అనాగరికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్గా ఏకపక్ష దాడులు ఆపాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నాం.